నేను డాక్టర్ ఆనంద్ కుమార్ బగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, సికింద్రాబాద్. నా యొక్క క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి బర్కత్పురాలో కింది అడ్రస్లో కలదు. విట్లిగో సర్జరీస్కి ఇంతకుముందు టిష్యూ గ్రాఫ్టింగ్ గురించి చెప్పుకున్నాం. అదే మాదిరిగా సెల్యులర్ గ్రాఫ్టింగ్ కూడా చేస్తాం. సెల్యులర్ గ్రాఫ్టింగ్ ఎప్పుడు చేస్తామంటే స్మాల్ ప్యాచెస్ ఉన్నప్పుడు ఇక టిష్యూని స్కిన్ థైలో నుంచి కావచ్చు, అప్పర్ ఆర్మ్స్లో నుంచి కావచ్చు, ఇక ఎపిడెర్మిస్ని డెర్మిస్ని కలిపేసి తీసుకుని దాన్ని టిష్యూ గ్రాఫ్టింగ్ అంటాం కనుక ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ సైజులో ఉన్నటువంటి విట్లిగో ప్యాచెస్ కోసం చేస్తాం. సపోజ్ విట్లిగో ప్యాచ్ యొక్క సైజ్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అంత పెద్ద టిష్యూ అక్కడి నుంచి తీసుకోలేము కనుక అలాంటప్పుడు సెల్యులర్ గ్రాఫ్టింగ్ని వాడతాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 1:10 రేషియోలో డోనార్ ఏరియా 1 పార్ట్ ఉన్నప్పుడు, రెసిపెంట్ ఏరియా 10 పార్ట్స్ ఉన్నప్పుడు ఆ యొక్క మ్యాచింగ్ కోసము స్మాల్ ఏరియా నుంచి పెద్ద సైజులో ఉన్నటువంటి విట్లిగోని ట్రీట్ చేయడానికి కూడా ఈ యొక్క టెక్నిక్ అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. అయితే దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఏంటంటే ఈ రెండు కూడా నాన్ కల్చర్ టెక్నిక్ అనమాట. దీనిలో మెలినోసైట్స్ని కల్చర్ చేయకుండా ఓన్లీ కెరటినోసైట్స్, మెలినోసైట్స్ సస్పెన్షన్ ఏంటంటే ఈ యొక్క థై భాగంలో నుంచి కావచ్చు, అప్పర్ ఆర్మ్స్ నుంచి కావచ్చు, స్కిన్ తీసిన తర్వాత స్కిన్లో ఉన్నటువంటి ఎపిడెర్మిస్ని సపరేషన్ చేసిన తర్వాత కెరటినోసైట్స్, మెలినోసైట్స్ అనేటువంటి యొక్క సెల్స్ను మాత్రమే సపరేషన్ చేసి ఆ యొక్క సెల్ సస్పెన్షన్ని క్రియేట్ చేసేసి మళ్ళీ విట్లిగో ప్యాచ్ ఉన్నటువంటి సైజులో వెళ్ళేసి అక్కడ ఈ వైట్ స్కిన్ మొత్తం డెర్మాబ్రేట్ చేసి అక్కడ కెరటినోసైట్స్, మెలినోసైట్స్ సస్పెన్షన్ వేసేసి మళ్ళీ అక్కడ డ్రెస్సింగ్ చేసేసి అనమాట. చేసిన తర్వాత ఆ యొక్క ఏరియా లోపల మళ్ళీ ఫోటోథెరపీ కానీ, ఎగ్జిమర్ లేజర్ కానీ, మళ్ళీ విట్లిగో యొక్క ట్రీట్మెంట్ కానీ ఇచ్చిన తర్వాత 3 to 6 months తర్వాత తెలుపుగా ఉన్నటువంటి యొక్క విట్లిగో ప్యాచెస్లో మళ్ళీ నార్మల్ స్కిన్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దీనిని కెరటినోసైట్స్, మెలినోసైట్స్ సస్పెన్షన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఎందుకంటే ప్రతి ఒక్క 36 సెల్స్ ఆఫ్ కెరటినోసైట్స్కి ఒక మెలినోసైట్స్ ఉంటుంది కనుక సో జనరల్గా ఈ యొక్క స్కిన్ అనేటువంటిది ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ మధ్య కాలంలో ఏంటంటే హెయిర్ ఫాలికల్స్ నుంచి కూడా ఈ యొక్క సస్పెన్షన్ ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క స్కిన్తో కంపేర్ చేసినప్పుడు హెయిర్ ఫాలికల్స్ లోపల ప్రతి 1 నుంచి 6 యొక్క సెల్స్కి ఒక మెలినోసైట్ ఉంటుంది. స్కిన్లో అయితేనేమో 36 సెల్స్కి ఒక మెలినోసైట్ ఉంటే హెయిర్ ఫాలికల్స్లోనేమో ప్రతి ఒక్క 1 నుంచి 6 సెల్స్ 1:1 to 1:6 రేషియో లోపల ఇక మెలినోసైట్స్ అధికంగా ఉంటాయి కనుక ఇక మెలినోసైట్స్ యొక్క సస్పెన్షన్ కూడా హెయిర్ ఫాలికల్స్ నుంచి తీసేసి దీనికి ఏంటంటే ఒక ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 30 హెయిర్ ఫాలికల్స్ యొక్క మీ యొక్క స్కాల్ప్ నుంచి తీసుకొని వాటిని కూడా సమ్ ఎంజైమాటిక్ ప్రాసెస్ చేసినప్పుడు అవుటర్ రూట్ షీట్లో ఉన్నటువంటి యొక్క కంప్లీట్ కెరటినోసైట్స్ కావచ్చు, ఇక మెలినోసైట్స్ కావచ్చు సస్పెన్షన్ని సపరేట్గా ఏర్పడేసి ఆ యొక్క సస్పెన్షన్ తీసుకొచ్చేసి ఈ యొక్క విట్లిగో ప్యాచ్ ఎక్కడ ఉంటుందో ఆ యొక్క ప్యాచ్ దగ్గర వేస్తాం. వేసినప్పుడు అంటే ఈ యొక్క విట్లిగో ప్యాచ్ని డెర్మాబ్రేట్ చేసేసి మళ్ళీ ఆ యొక్క సస్పెన్షన్ వేసేసి మళ్ళీ ఎగ్జిమర్ లేజర్ కావచ్చు, ఫోటోథెరపీ కావచ్చు, విట్లిగో ట్రీట్మెంట్ కానీ మళ్ళీ ఒక 3 to 6 months ఇచ్చినప్పుడు అప్పుడు ఈ యొక్క విట్లిగో ప్యాచెస్లో ఒక మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రెండు కూడా నాన్ కల్చర్. ఇంకా కల్చర్ టెక్నిక్స్ అనేటువంటిది ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి. ఫ్యూచర్లో ఈ కల్చర్ టెక్నిక్లు కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి.